శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ, కుజ, రాహులు, ఇక మీన రాశిలో శని, రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ, కుజ, రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ, కుజ, రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని, రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు, రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని, రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ, కుజ, రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని, రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ, శని, రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసినట్టయితే 2 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పాలి. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుక్రాచార్యుల వారి పరిస్థితి 9వ స్థానంలో బాగుంది, ఏకాదశంలో గురుగారు ఉన్నారు. ఈ 2 గ్రహాలు కూడా చక్కటి అభివృద్ధిని సూచించేటటువంటి గ్రహాలే. అయితే వీటితో సమానమైన ఫలితాలు ఇస్తూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచించేటటువంటి సప్తమంలో రాహువు, రాశిలో కేతువు గాని, అలాగే అష్టమ స్థానంలో శనిగారు గాని. గురుబలం ఉంది కాబట్టి శనిగారి యొక్క అష్టమ స్థాన సంచారము అంతగా ఇబ్బంది కలిగించకపోవచ్చు, కానీ రాహుకేతువుల పరిస్థితి ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే చంద్రుడు వ్యయస్థానంలో మనఃకారకుడు, చంద్రమా మనసో జాతః,
అందరికీ తెలిసిన సూత్రమే ఇది వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారము చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా, రాహుకేతువులు రాశి సప్తమంలో ఇబ్బంది పెడుతూ ఉండగా, గురు శుక్రుల యొక్క బలము చేత ఏమైనా ఈ దుష్ట ఫలితాలు తగ్గుతాయా అంటే, మీరు తప్పనిసరిగా ఈ 2 గ్రహాల యొక్క బలాలు పెంచుకున్నప్పుడు మాత్రమే ఈ 3 గ్రహాల యొక్క విపరీతపు ధోరణులు తగ్గుతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా బాగుంది కదండి, ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కదండి. మరి అలాంటప్పుడు మనం ఇంకా దీనికి ఉపచారాలు చేసుకోవడం అవసరమా అని చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఖచ్చితంగా అవసరమే. గురు శుక్రులు ఇద్దరూ మంచి ఫలితాలు ఇస్తున్నారు. రాహుకేతువులు కానీ, శనిగారు కానీ, చంద్రుడు కానీ ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తున్నారు. అంటే శుభాశుభ మిశ్రమం అయిపోయింది. మనకి మిగిలేది ఏమీ లేదు. జరిగిపోయిన ఇబ్బందికరమైన సంఘటనలను తలుచుకుని బాధపడడం తప్ప. అలా తలుచుకుని బాధపడక్కర్లేకుండా మనస్సుని స్థిమితపరుచుకోండి, మనోధైర్యాన్ని పెంచుకోండి. అలాగే మానసికమైనటువంటి సంతృప్తి ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో వాటినే ఎక్కువగా తలుచుకుంటూ ఉండండి. ఏవైతే ఇవి అసలు అవ్వవు అనుకుంటారో, మనం ప్రయత్నం చేసినా కూడా అవ్వట్లేదు అనుకుంటారో, తాత్కాలికంగా అలాంటి వాటిని వాయిదా వేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మొండి బాకీలు ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంకా కొంచెం రుణభారాలు పెరగడానికే అవకాశం ఉంది. ధనము మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే వస్తుంది, కానీ అది రుణాలు తీర్చడానికి సరిపోదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చాలా పనుల్లో ఆటంకాలు ఉంటాయి, ఆరోగ్యరీత్యా కూడా ఆటంకాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ అంత బాగా ఉండడానికి అవకాశం లేదు. మాట విషయంలో చాలా అతి జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కొంచెం బాగుంది, కానీ వాళ్ళ మీదనే పూర్తిగా ఆధారపడితే మళ్ళీ అది మానసికంగా మనకి ఎదురు దెబ్బ కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిరచర ఆస్తుల వృద్ధి కనబడబోవడం లేదు. కొంచెం సంతాన విషయంలో కొంచెం తల వంచి ఉండండి. చూసి చూడనట్టుగా ఊరుకుని వెళ్ళిపోండి. ఇప్పటి వరకు అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి, చాలా బాగుంటాయి, మేము ఎంతో సంతృప్తిగా ఉన్నాము అనుకునేలాంటివైతే ఏమీ లేవు. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతాయి. ఉద్యోగ జీవితంలోనూ ఓర్పు కలిగి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ అన్ని విధాలుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు అతి జాగ్రత్తగా, అతి చాకచక్యంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. అంతేకాకుండా వారాంతంలో మారినటువంటి కుజుని యొక్క సంచారం శని రవిలతో కలిసి ఉన్నందున ఇక్కడ కుజ, శని, రవి, రాహు, కేతు ఈ 5 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి వాటికి సంబంధించిన ధాన్యము, పెసలు కానీ, కందులు కానీ, నల్ల నువ్వులు కానీ, ఉలవలు కానీ, మినుములు కానీ దానం ఇవ్వండి పంతులు గారికి అని చెప్పి మరీ తెలియజేస్తూ, అన్ని విషయాలలోనూ కొద్దిగా జాగ్రత్త అవసరము. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. వీలైతే సద్గురువుల ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.